హలో అండి, వెల్కమ్ టు అరుణాస్ హాబీస్ ఛానల్. ఇక్కడ నేను వచ్చేసి చెట్లు నాటాలనుకున్నాను ముందు. కాకపోతే ఇదంతా ఖాళీ ప్లేస్, బాగా ఎండ తగిలేది, చెట్లు ఏవి బ్రతికేవి కావు. అందుకని నేను ఏం చేశానంటే ముందు ఆముదం చెట్టు ఒకటి నాటాను అనమాట. అంటే విత్తనం వేస్తే మొలిచింది. ఇప్పుడు ఆ చెట్టు పెద్దగా అయిన తర్వాత దాని కింద ఇలా చిన్న చిన్న చెట్లు మనకి ఏవి కావాలో అవి నాటుకుంటుంటే అవి ఖచ్చితంగా బ్రతుకుతాయి, బాగా పెరుగుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మల్లె చెట్టు, ఇంకా ఇది పనస చెట్టు ఈరోజు నాటానండి. మల్లె చెట్టు ఇది నాటి 3 months అవుతుంది. ఇప్పుడు బాగా ఎండాకాలం కూడా బ్రతికాయి. ఇప్పుడు వానలు పడుతున్నాయి కదా, ఇంకా కొన్ని చెట్లు. ఇదైతే చూడండి, ఆముదం చెట్టు నీడ వల్లనే అది బ్రతికింది కొమ్మ. లేకుంటే ఇదంతా మొత్తం ఓపెన్ ప్లేస్. ఈ మధ్య బండలు నాటించాము చుట్టూరా. చూడండి, ఇదిగో ఇలా ఉండింది ముందు, ఏ చెట్లు లేకుండా రాళ్ళు, శుద్ధ మట్టి. ఇలా మనం మంచిగా చెట్లు బాగా బ్రతకాలి అంటే ముందు ఒకటి పెద్ద చెట్టు నాటాలి. ఇలా పెద్ద చెట్టు కింద మనకు కావాల్సిన ఏ చెట్లైనా సరే చిన్న నాటుకుంటే అది గొడుగులాగా నీడనిస్తుంది, తడి ఆరిపోకుండా ఉంటుంది. ఏ చెట్టు పెట్టినా కానీ వెంటనే బాగా బ్రతుకుతుంది అన్నమాట. తర్వాత ఈ ఆముదాలు కూడా మనము ఇలా పెద్దవైన తర్వాత వీటిని మనం తెంపుకొని ఎండబెట్టుకొని మళ్ళీ ఆముదాలు తయారు చేసుకోవచ్చు. చూడండి, చెట్టు కింద బాగా నీడగా ఉంటుంది. నేను ఈ విధంగా ఒక ప్రయత్నం చేశాను, దానివల్ల చాలా చెట్లు బ్రతుకుతున్నాయి. ఇంకా చాలా చెట్లు పెట్టబోతున్నాను. మీరు కూడా ఎవరైనా ఇలా ఓపెన్ ప్లేస్లో చెట్లు నాటుకోవాలి అంటే ఇలా ముందు ఒక ఆముదం చెట్టు వేసుకొని దాని నీడ అంటే దాని కింద మిగతా చెట్లు పెంచుకోవచ్చు. ఆముదాలన్నీ అయిపోయిన తర్వాత ఆ చెట్టు కావాలంటే కొట్టేసుకోవచ్చు, కావాలంటే ఉన్నించుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను మల్లె చెట్టు, మందారం, పనస చెట్టు, అలాగే మామిడి, చామంతి, ఇలా చాలా చెట్లే పెట్టాను. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.